బయట ఉన్న వారికి దీని గురించి తెలీదు. మన బైబిల్ తీసుకొని ఆదివారం రోజు మందిరానికి రావటం, మిగతా కార్యక్రమాల్లో పాల్గొనటం, ప్రభు అని, ప్రార్థనని, వాక్యమని, ఆరాధనని మనం తిరగటం అనేది లోకానికి వెర్రితనంగా అనిపిస్తుంటుంది ప్రియులారా. ఎందుకు? ఇది విశ్వాస సంబంధమైనది. కనబడని లోకం కొరకు, నిత్య జీవం కొరకు ఈ లోకంలో మనం చేసేటువంటి పోరాటం ప్రియులారా విశ్వాస సంబంధమైంది కనుక లోకానికి అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా మారిన మనకు ఒక విషయం అర్థమైపోవాలి. నేను యేసుక్రీస్తు వారిని విశ్వసించి ప్రభులోనికి నేను వచ్చానంటే నాకు పోరాటం ఉంది, నాకు యుద్ధం ఉంది. దేనికోసం యుద్ధం చెప్పండి అమ్మా? పోరాటం, యుద్ధం దేనికోసం? దేనికోసం? నిత్య జీవము కోసం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, తర్వాత ఏమన్నాడమైనా నిత్య జీవము చేపట్టుము. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ప్రియులారా, పరలోకానికంటే ముందు, వెళ్ళటానికంటే ముందుగా మన జీవితాల్లో ఏముంది అని ఆలోచించగలిగితే పోరాటం ఉందన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. యుద్ధం అనేది ఉంది. ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం చెప్పంటారా, కొంతమంది క్రైస్తవ సహోదరి సహోదరులకు ఇదిగో నేను క్రైస్తవుని కదా, నేను క్రైస్తవురాల్ని కదా, నాకు పోరాటం ఉంది, నాకు యుద్ధం ఉందన్నటువంటి విషయం కొంతమందికి తెలియదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం అంటే ఆదివారం రోజు మందిరానికి వెళ్ళి రావటం అనుకుంటున్నారు అంతే. మిగతా రోజుల్లో దేవుని దారి దేవునిది, నా దారి నా దారి నాది అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కానీ ఇదిగో నేను యేసుక్రీస్తుని విశ్వసించి, నేను నమ్మి బాప్తిస్మం తీసుకొని నేను